ఏ నేనే అస్తమాను సెల చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు, మీరు చూడడం లేదా? అవును, నేనైనా అంతే. ఇది అందరి సమస్య, నిన్నొక్కదాన్నే అనడం లేదు. నేనే చూడు, ఖాళీ సమయంలోని టూ వీలర్ తుడుచుకోవడమో, లేదా వంటగదిలో నీకు హెల్ప్ చేయడమో, మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరబెట్టడం వంటివి చేసేవాడిని. ఇప్పుడు చూడు, ఖాళీ సమయంలోని సెల్ల చూసుకుంటూ కూర్చుంటున్నాను. అవసరమైన పనులన్నీ వాయిదా వేసేసి సెల్ల చూసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నాను. ఇది సోమరతనమే కదా. నిజమే కదా, నాకు ఎన్ని పనుల్లో సాయం చేసేవారు. ఈ సెల్ వచ్చాక అయినా సెల్ లేకుండా రోజు గడవడం కష్టం కదండి. కష్టమే, నేనేమైనా కాదంటున్నానా? అంతలా దీనికి బానిస అయిపోయి సోమరతనంతో మన శరీరాన్ని సుఖపెట్టేసి కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. నిజమేనండి, మీరు చెప్తుంటే అన్ని నిజమే అనిపిస్తుంది. ఇల్లులే చూడు, చాలా పెద్ద పెద్దవిగా కట్టేసుకుంటున్నాం. కానీ దాంట్లో ఉండేవి చిన్న చిన్న కుటుంబాలే. భార్య, భర్త, ఒకరో లేదా ఇద్దరు పిల్లలు. అంతేగా మరి. మన చిన్నప్పుడు చూడు, ఇళ్ళేమో చిన్నవే, కుటుంబాలు మాత్రం చాలా పెద్దవే. అప్పుడు ఆ ఇల్లు అందరికీ సరిపోయేది కాదు. కానీ ప్రేమానురాగాలకి లోటు ఉండేది కాదు. ఒకరి గురించి ఒకరు చేసే త్యాగాలు చాలా ఎక్కువగా ఉండేవి. పిల్లలు ఎక్కువగా బామ్మ తాతయ్యల దగ్గరే పడుకునేవారు. వారు చెప్పే చందమామ కథలు వింటూ హాయిగా నిద్రపోయేవారు. ఇప్పుడు చూడు, మనిషికో బెడ్రూము, చివరికి భార్యాభర్తలకు కూడా వేరే వేరే బెడ్రూమ్స్, వేరే వేరే టీవీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవునండి, నిజమే కదా. రోజులు మారిపోయినాయి అనుకోండి. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మనం రైతు బజార్కి వెళ్ళామనుకోండి, అక్కడ రైతుల దగ్గర బేరాలు ఆడతాం. అంటే కష్టపడే రైతుని గుర్తించడం లేదు. అదే ఏ హోటల్కో వెళ్ళామనుకోండి, వాళ్ళన్న బిల్లు కట్టేస్తాం, పైగా సర్వర్కి టిప్పు కూడా ఇస్తాం. చూడండి, మనకు తెలియకుండానే మన ప్రవర్తన, జీవన విధానం ఎలా మారిపోయిందో. మనమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ అదే రైతుకి సాయం చేయడంలో వెనకబడుతున్నాం.